సార్ దాదాపుగా 9 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన కేవలం అభివృద్ధి, జనాలు మనల్ని నమ్మారు, నమ్మి ఓట్లేశారు, వ్యక్తిగత కక్షలకు పోవద్దంటున్నాడు, అభివృద్ధే ముఖ్యం అంటున్నాడు. ఎట్లుంది పరిపాలన, ఎలా ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? పరిపాలన నెంబర్ 1 ఉంది సార్. ఎందుకు సార్? ఎక్సలెంట్ పరిపాలన విషయంలో మటుకు ఎక్సలెంట్ అండి. ఆ. ఎందుకంటే అతని పరిపాలన మీద ఎప్పటి నుంచో అనుభవం ఉంది అతనికి. అవును. చంద్రబాబు నాయుడుకి మంచి అనుభవం ఉంది ఉమ్. దేనికైనా సరే. అలాగే దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు టచ్ అయ్యారు. అవును. అతను కూడా సేమ్ డెవలప్మెంటే కానీ మనీ కోసం వాళ్ళు చూడలేదండి. పోగు చేసుకుందామని ఆలోచన లేదు, డబ్బు పోగు చేసుకుందాం మనం చేయాలి. ప్రజల్లో ఇంత క్లారిటీ ఉన్నా కూడా ఇంకా ఏదో వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసేలాగా ఉన్న. 1 సంవత్సరం ఆల్రెడీ కళ్ళు మూసేసుకున్నాం, ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంట్లోనే పడుకున్నాడు కదండి, అసలు బయటికి రాలేదుగా. బయటకు వచ్చున్నాడా ఏ రోజునన్నా కానీ? వాళ్ళకి శవం కనపడితే చాలు, ఇంక వేరేది అవసరం లేదు. ఒక్కరికి కనీసం పరామర్శించడానికి కానీ ఇది ఈ రోడ్లు బాగోలేదు, ఇది చేయాలి, ఇది చెందాలి అనేది మాత్రం లేదు. అది ఎంతసేపు తెనాలి రావడానికి హెలికాప్టర్లు వచ్చారండి, మరి ఇప్పుడు ఎందుకంటే కారులో తిరుగుతారు? మరి ఇప్పుడైనా హెలికాప్టర్ సొంత తిరగొచ్చు కదా. ఇప్పుడేమో వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతైనా. ఇంటి ముందు అన్ని ఫెన్సింగ్లు పెట్టుకునే కాడికి నువ్వు ఎందుకంటే ప్రజల్లో నిన్నెందుకు గెలిపించారు? ప్రజల్లో కలిసిపోయి పరిపాలన చేయాలని ఒక ఆలోచనతో నువ్వు వచ్చినప్పుడు నీకు అంతంత అవసరం అండి. ఏంటంటే అసలు ఆ బార్కెట్లు కట్టుకుంటుంది, ఆ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది, ఆ సెంటర్లో తాడేపల్లి సెంటర్లోనే పోలీసు పికెటింగ్లు ఏంటి, వెళ్ళేవాడిని అంత అవసరం అసలు దేనికి బాగాలేదు కదండి. ఎందుకు అంత అవసరం ఏముంది? నిన్ను చేయాల్సిన పని ఉంటే నేను ఎందుకు గెలిపిస్తారు? ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు అన్నప్పుడు నీకు నేను సపోర్ట్ చేస్తా. మంచి చేసాడు ఎవరైనా సరే నేనైనా సపోర్ట్ చేస్తా, వేరే ఉద్దేశం కాదు, పార్టీ పరంగా కాదు. ఏదైనా కానీ పరిపాలనని కట్టుకుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తాను, నేనైనా సపోర్ట్ చేస్తాను. ఇక్కడ గుంటలు పడ్డాయి, ఎన్నోసార్లు నా సొంత ఖర్చులతో నేను వేయించాను. మరి అది ఏది 5 సంవత్సరాలు ఒక్కరోజు అన్నాయా? ఏంటిది ఇంతలా గుంట పడుతుంది? మరి ఏంటనే ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉండారా? ఎవ్వరు లేరు. కనీసం అంటే ఆయన సరే ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లలో ఏదో పని చేశాడో చేయలేదో పక్కన పెడదాం, కనీసం మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఏనాడైనా బయటకు వచ్చి అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఏమంటే ఆ మంత్రులే కొంతమంది చంద్రబాబు నాయుడు తిట్టు నీకు మినిస్టర్ ఇస్తా, పవన్ కళ్యాణ్ తిట్టు నీకు చైర్మన్ ఇస్తా అని ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరు కూడా అందరూ సిన్సియర్గా చేసినటువంటి మినిస్టర్ ఎవరు లేరండి. వాళ్ళకి అసలు అవగాహన కూడా లేదు. ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన కూడా లేదు. ప్రజల్లో ఆలోచించండి, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలను బట్టి మీరు కూడా వెళ్ళండి. ఒక్క జగన్ అని కాదు, మీరు దేనికి వచ్చింది? మీరు మినిస్టర్ ఈక్వల్ జగన్తో పాటేగా మీరు కూడా. జగన్తో పాటు మీరు చేస్తున్నారు పరిపాలన. మీరు ఎమ్మెల్యే మినిస్టర్ అయినా సరేనండి, జగన్ ఎవరు మీరందరూ కలిసి చేస్తేనే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మీకు ఆ పవర్స్ ఉన్నాయిగా, మీరు ఆ పవర్ చేయాలి కదా. మీ దగ్గర పవర్ పెట్టుకొని చేతులు కట్టుకొని అక్కడ పోయి నుంచి అక్కడ మీరు ప్రజలకు ఏమందిస్తారు? పరిపాలన ఏం చేస్తారు? మరి ఇంత గొప్పగా ఆలోచించే జనాలకి ఏదో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేసేస్తారనుకుంటే, సొంత చెల్లి చెప్తుంది, తల్లి చెప్తుంది, అప్పుడు నువ్వు గెలిచినప్పుడు సొంత బాబాయిని చంపేశారన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏం చేసిన దాఖలాలు లేవు. అయినా కూడా ఇంకా 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తానని ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటారు? ఏమంటే మనం తప్పుడు వాళ్ళం అండి, చెల్లెలు తప్పుడుదా మరి? సరే మనం తప్పుడు వాళ్ళమేనండి. చెల్లె చదువుతుందిగా మన ఓట్లు మాకండి అని, అంత బాధ ఏమొచ్చింది? చెల్లి చెప్పాల్సిన బాధ ఏముంది? నా చెల్లి ఉందండి, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, మా చెల్లి ఉంది, నాకు సహకరిస్తుంది. నువ్వు తప్పు చేస్తే మరి ప్రజల్లో చెప్తుంది కదా, అంతేగా. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వద్దు, నేను వ్యాపారం చేయమాక అనేదిగా. అదే సేమ్ వాళ్ళకి ఆ కేటగిరీ, నాది ఈ కేటగిరీ. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు సహకరిస్తుంది, చెల్లి అయినా సరే తల్లి అయినా సరే ఎవరైనా సరే సహకరిస్తున్నాను, చేసుకుంటూ వెళ్తున్నాను. నీకు ఇంట్లోనే సహకరించినప్పుడు బయటకు వచ్చి ఏం చేయగలవు? రా, బయటికి రా, ప్రజల్లో కలు, సమస్యలు తెలుసుకో, పరిపాలనకి ఎలా చేయాలని ముందుకు. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనాల్లోకి నువ్వు రావచ్చు, నీకు సెక్యూరిటీ ఉంటుంది, ఎంతో ఉంటుంది. మీరు అన్నట్టుగా పరదాలు కట్టుకోవడమో చెట్లు కొట్టేయడమో ఇదే తప్ప ఏనాడు జనాల్లోకి రాలి. ఇప్పుడు మాత్రం మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, జనాల కోసం బతుకుతాను అంటారు. అది ఒక పైకి అంటమే కానండి, రాడండి, అసలు రాడు. అసలు ఏంటంటే ప్రజలు ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళే వస్తారు, లాస్ట్కి ఓట్ల టైంకి మనం డబ్బులు పంచుదాము. అలా ఎవరన్నా ప్రజాధనాన్ని ఇచ్చేయటమే కదండి అతను సోమరపోతులు చేయటం. దేనికంటే పరిపాలన చేయి, శుభ్రంగా రోడ్లు గీట్లు అన్ని పరిపాలన శుభ్రంగా చేయండి. నీకు జనంతో పనే ఉంది, ఇంకా అందరూ నీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు, నిన్నే సహకరిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అట్టాగా అట్లాగే నిన్ను కూడా మేము కూడా ఇవాళ నువ్వు చెయ్యి, మేము కూడా చెయ్యి అంటాం. దానికి 100% అండి, 100% నెంబర్ 1 ఉంది. రాజధాని కూడా నెంబర్ 1గా నిర్మిస్తారు, ఎందుకంటే కేంద్రం కూడా సహకరిస్తుంది. మరి కనీసం రాజధాని అన్ని సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాంకు లేదు. ఏది ఆంధ్ర బ్యాంకు ఉందా? లేదుగా. కేరళ బ్యాంక్ ఉందా? కర్ణాటక బ్యాంక్ ఉందా? మహారాష్ట్ర బ్యాంక్ ఉందా? తెలంగాణ బ్యాంక్ ఉందా? మనకు ఆంధ్రాకి బ్యాంక్ ఏది అసలు? ఏదండి? పోరాడం లేదు. ఏది
మీకు అవకాశం ఇస్తున్నాం, పైన ఉన్నాం. అవును. ప్రెసిడెంట్ లోకల్ చూసుకుంటాడండి, వాస్తవం. ఎంపీటీసీ కొంచెం పైన చూసుకుంటాడండి, జడ్పీసీ ఆయన పైన చూసుకుంటాడండి, ఆయన పైన ఎవరు ఉన్నారు, మిగతా వాళ్ళు చూసుకుంటారండి. కలెక్టర్ అనే అతను ఏంటంటే కంటిన్యూగా అతని జీవితకాలం ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మనం కలెక్టర్ని విమర్శించకూడదు, వాళ్ళని ఎవరిని విమర్శించకూడదు. పరిపాలన చేసేటువంటి వాళ్ళు మీరు చేయండి, ఎవరో ఏదో అన్నారని కాదు, వాళ్ళు అంటుంటారు. దారి పొడుగుని ఎవరిని కూడా మెప్పించలేము, భగవంతుని కూడా మెప్పించలేము ఈ రోజున. కాబట్టి మనం చేయాల్సింది ఏదో చేసుకుంటూ వెళ్తే 10 మంది అన్న మనకు ఉపయోగపడతారు. చివరిగా బాబాయ్, అంటే మీరు అన్నట్టుగా కేవలం ప్రజాసేవే అనేది ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, కానీ వ్యక్తిగత కక్షలతో ఈ రోజున పోసాన్ని అరెస్ట్ చేశారు, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు, కేవలం వ్యక్తిగత అరెస్టులు అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అరమ్మని చెప్పారండి, తిట్టమని చెప్పాడండి? చెప్పండి. పరిపాలన ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, నేను చాలా అనుభవం ఉంది నాకు. ఏంటి, నేను అన్ని చూస్తానే ఉన్నాను, నాకు బాగా అనుభవం ఉంది. ఎప్పుడో దాదాపుగా మన రోషి గారు ఏంది అంత ముందు చేసినటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కానీ జనార్దన్ రెడ్డి కానీ అంత అనుభవం ఉంది. ఎవ్వరు కూడా అసెంబ్లీలో తిట్టుకున్నట్టు కానీ మాట్లాడుకుంటామే అంతవరకే. పోరాడు, ఇప్పుడు కూడా వచ్చి సమస్య మీద పోరాడండి అసెంబ్లీకి వచ్చి. నిన్ను ఎవరు వద్దంటున్నారు, ఎవరైనా వద్దన్న వాళ్ళు ఇంకా ఆహ్వానిస్తున్నారు, గౌరవిస్తున్నారు నీకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నీకు ఎంత గౌరవం ఇచ్చారు, అసెంబ్లీలోకి వస్తే ఎంత గౌరవం ఇచ్చారు నీకు. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తారు. నువ్వు అసెంబ్లీ రాకుండా ఇంట్లో కూర్చొని ఏంటి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఎక్కడి నుంచి వస్తుందండి, మనం ఇస్తేనే కదండి, వాళ్ళు ఇచ్చేది కాదు, మనం ఇస్తేనే, మన అందరం కలిపి ఇస్తేనే అతని ప్రతిపక్ష హోదా వస్తుంది. 18 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయావు, 151 సీట్లు అంటే నువ్వు ఎంత హోదాలో నుంచి ఎంతవరకు వెళ్ళిపోయావు. ప్రమోషన్లో లేవు, డిమోషన్లోకి వచ్చేసావు. ఎవరైనా ప్రమోషన్ కోసం తెలుసుకోగలుగుతారంటారా, లేదా ఇంకా అదే అజ్ఞానం? అంటే ఇప్పుడు బట్టలు ఒప్పదీసి నిలబెడతా, ప్రతి ఒక్కరిని ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల తీసుకొస్తా అంటారు. నువ్వు వచ్చి నన్ను బట్టలు దిమ్మని నేను కూడా ఇస్తానా? నువ్వు ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు వచ్చి బట్టలు దిమ్మని నేను కూడా ఇస్తానా? ఎందుకు తీస్తావండి? అది ఊరకట్ట వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాడు. అది